హాయ్ ఫ్రెండ్స్. నలుడు ఒక మంచి చక్రవర్తి. నిషధ రాజ్యాన్ని పాలించిన రాజు ఈయన. వీరసేనుని కుమారుడు. నలుడు ప్రజలకు ఎంతో మేలు చేశాడు. నలుడు అనుక్షణం న్యాయం వైపే నిలబడ్డాడు. ప్రజలందరికీ నలుడు అంటే ప్రాణం. అలాగే నలుడికి ఒక ప్రేమ కథ ఉంది. ఒకరోజు ఒక సరస్సు నిండా హంసలుండడం నలుడు చూశాడు. సరదాగా వాటిని పట్టుకుందామని నలుడు వెళ్ళాడు. ఆ గుంపు మొత్తం ఎగిరిపోగా ఒక్క హంస మాత్రం నలుడి చేతికి దొరికింది. ఆ హంసకు నలుడు గురించి మొత్తం తెలుసు. ఆయన ఎంతో మంచివాడని, కానీ తన సమూహాన్ని విడిచిపెట్టి తాను ఉండలేనని, తనను విడిచిపెడితే దమయంతి నీ గురించి చెబుతానని నలుడితో అంటుంది హంస. సరే, దాన్ని వదిలిపెడతాడు నలుడు. ఆ హంస విదర్భలోని దమయంతికి నలుడు గురించి చాలా మంచిగా చెబుతుంది. దీంతో దమయంతి నలుడిని స్వయంవరానికి ఆహ్వానిస్తుంది. దమయంతి చాలా అందగత్తె. ఆమెను మనువాడాలని దేవతలు సైతం కూడా పరితపిస్తుంటారు. ఇక ఈ విషయం ఇంద్రలోకంలోని దేవతలకు తెలుస్తుంది. ఇదేమి విచిత్రం, దేవలోకంలో దమయంతి కోసం కన్నులు కాయలు కాసేలా వేచి చూస్తుంటే మాకు ఒక్క అవకాశం ఇవ్వలేదు ఈ దమయంతి అని అనుకుంటారు. వెంటనే నలుడి దగ్గరికి ఇంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు వస్తారు. ముందుగా నలుడి నుంచి ఒక మాట తీసుకుంటాడు. తర్వాత నలుడికి అసలు విషయం చెబుతాడు. మా నలుగురిలో ఎవరినైనా సరే దమయంతి పెళ్లి చేసుకునేలా నువ్వే మనస్సు మార్చాలని కోరుతాడు. తర్వాత నలుడికి ఒక ఉంగరం ఇస్తాడు ఇంద్రుడు. నలుడు బాధపడతాడు. కానీ మాట ఇచ్చానని ఇంద్రుడు తనకిచ్చిన ఉంగరాన్ని ధరించగానే అదృశ్యమై దమయంతి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒంటరిగా ఆమె దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్పుకుంటాడు. దమయంతి ఆనందపడిపోతుంది. కానీ ఇంద్రుడు చెప్పిన మాటలను దమయంతి చెబితే ఆమె కోపపడుతుంది. నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అంటుంది. తర్వాత స్వయంవరానికి నలుడి రూపంలో ఇంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు వస్తారు. వారితో పాటు నలుడు కూడా వస్తాడు. అయితే తన మనసు చెప్పిన వాడి మెడలోనే దమయంతి పూలమాల వేస్తుంది. వాస్తవానికి అతనే నిజమైన నలుడు. తర్వాత నలుడు, దమయంతి పెళ్లి చేసుకుంటారు. ఇంద్రలోకంలోని వారికి ఈర్ష్య కలుగుతుంది. వారు నలుగురు నలుడిని ఎలా అయినా నాశనం చేయాలనుకుంటారు. ఒకరోజు నలుడికి కలిని ప్రవేశింపజేస్తాడు. దాంతో నలుడు కొన్ని వ్యసనాలకు బానిసవుతాడు. రాజ్యాన్ని కోల్పోతాడు. కట్టుబట్టలతో అడవుల పాలవుతాడు. తన వల్ల దమయంతి కష్టాలు పడుతుందని భావించి తన భార్యకు దూరంగా వెళ్ళిపోతాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది. నలుడు ఎక్కడున్నా కూడా న్యాయంగానే బతికాడు. ఈ క్రమంలో ఒకరోజు అడవిలో కరకొట్టకుడనే ఒక పాము రక్షిస్తాడు. అయితే ఆ పాము నలుడిని కాటు వేస్తుంది. దీంతో అతని రూపం మాత్రం వికారంగా మారుతుంది. అయినా నలుడు కుంగిపోడు. తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ చంపుకోడు. తర్వాత తన పేరును బాహుకుడిగా మార్చుకుంటాడు. ఋతువర్ణుడనే రాజు దగ్గర గుర్రాలకు శిక్షకుడిగా మారతాడు. వంటవాడిగా పనిచేస్తాడు. వంటలో అతనికి మించిన వారు లేరన్నట్టుగా వంట చేస్తాడు. నలుని వ్యక్తిత్వాన్ని చూసి చివరకు కలి నలుడి నుంచి దూరం వెళ్తాడు. తర్వాత తన భార్య దమయంతికి మళ్ళీ స్వయంవరం నిర్వహిస్తున్నారని తెలుసుకుంటాడు. తర్వాత అక్కడికి వెళ్తాడు. కురూపిగా ఉన్న నలుడిని దమయంతి గుర్తుపట్టి అతన్నే పెళ్లి చేసుకుంటుంది. తర్వాత నలుడు మళ్ళీ తన పూర్వ రూపాన్ని తెచ్చుకుంటాడు. నలుడు ఎప్పుడు కుంగిపోకుండా జీవించాడు కాబట్టే ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయాడు. ధర్మాన్ని, న్యాయానికి కట్టుబడి ఉన్న మహారాజు నలుడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.